ఫర్మెంట్ అయిన ఫుడ్ కూడా చాలా వరకు మంచిదే అని అనుకుంటా. కానీ ఇడ్లీ తింటే హార్ట్ అటాక్ వస్తుందా? ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఇడ్లీ అని రెగ్యులర్గా తినకూడదు. ఆటోమేటిక్గా హార్ట్ బర్న్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది? దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఆయుర్వేదంలో? ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కాళ్ళు మంటలు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు బ్లాక్ అయిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ అని కంప్లైంట్స్ వస్తాయి. సో సార్, మాధవ్బాగ్ హాస్పిటల్స్ గురించి చెప్పండి. ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ప్రతిదీ స్క్రీన్ చేసి వాళ్ళకి బెస్ట్ డైట్ చార్ట్ ఇచ్చేదే మాధవ్బాగ్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. G. Satyaprashant Garu, Ayurvedic expert with us. Hello, sir. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. సో ఇడ్లీ తింటే హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఇడ్లీ అనేది చాలా మంచిది. ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఇండియాలో కూడా చాలా మంది డైలీ ఇడ్లీ తింటారు. రెగ్యులర్గా ఇడ్లీ అనేది అలవాటు అయిపోయింది. కానీ ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఇడ్లీ అని రెగ్యులర్గా తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతి అంటే ఇడ్లీని ఫ్రిడ్జ్లో పెట్టి దాంతోపాటు ఒక 2-3 days కంటిన్యూగా వాడడం వల్ల అది ఫెర్మెంట్ అయిపోయి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రొడ్యూస్ అయ్యి ఆటోమేటిక్గా హార్ట్ బర్న్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు మినుములు అనేది చాలా మంచిది. సో ఆల్టర్నేట్ డేస్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ తినడం వల్ల మంచి ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది.